కుకీ నుంచి కేరళ వెళ్ళే దారిలో మాకెంత మంచి సీనరీస్ కనిపించాయో అందులో ఇది కూడా ఒకటి. సో, ఈ ప్లేస్ చూసిన తర్వాత అస్సలు కార్ ముందుకు తీసుకెళ్ళాలనిపించలేదనమాట. సో, అందుకే మా 3 కార్లు ఆపేసి ఒక 15 మినిట్స్ ఇక్కడ టైం స్పెండ్ చేశాము. బావుందసలు. కెమెరాలో ఒక 50% కూడా కనిపిస్తుందో లేదో బట్ బయటైతే చాలా బావుండే. సో, నైట్ మేము ఇక్కడికి 9:30, 10 వరకు అట్లా రీచ్ అయిపోయామనమాట. నైట్ సీనరీస్ ఇవన్నీ కూడా. ఎంత బావుందో ఈ హౌస్ అయితే. మీకు పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను చూసేయండి. చాలా చాలా బావుండే ఈ హౌస్. నాకు చాలా నచ్చింది. సో, రాగానే ఈ సాంగ్ ప్లే చేసుకొని మంచిగా వింటూ ఉన్నాము. పైన బార్ కౌంటర్ కూడా ఇచ్చారు. మొత్తం అంతా హోమ్ టూర్ కూడా నేను షూట్ చేశాను చూపిస్తాను. ఇంకా నైట్ హ్యాపీగా పడుకొని మార్నింగ్ లేసి ఇలా బ్రేక్‌ఫాస్ట్ ఇంకా కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నామనమాట. ఎందుకంటే మళ్ళీ ఆ రోజే మేము మళ్ళీ మున్నార్ వెళ్ళాలనమాట. సో, అందుకోసమే ఇక్కడ నైట్ స్టే చేసాం. బట్ చాలా బావుంది హౌస్ అయితే. ఇంకొక 2 డేస్ అలా ఉంటే బావుండే అనిపించింది. అస్సలు ఆ హౌస్‌ని వదిలిపెట్టి రావాలనిపించలే. అంత బావుందనమాట. సో, ఇక్కడైతే సంతు అన్న వీళ్ళంతా బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నారు. ఇక్కడ నేను, ప్రీతి ఇంకా బీరకాయ ఇవన్నీ కట్ చేస్తున్నాం కర్రీ కోసమని. ఫుడ్ అంతా ఇక్కడే ప్రిపేర్ చేసుకొని ఇంకా మేము మున్నార్ స్టార్ట్ అయిపోవాలి. సో, వీలైనంత వరకు మొత్తం అంతా షూట్ చేశాను. ఆ రోజు నైటే మంచిగా ఎంజాయ్ చేశాము. ఇంకా మార్నింగ్ వీళ్ళంతా పిల్లలంతా తినేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినారు. మేము కూడా వంట అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా అంతా ప్యాక్ చేసుకొని మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోవాలన్నమాట. సమ్మర్ అంటేనే వెకేషన్ కదా అందరికీ. సో, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనలాంటి బిజీ లైఫ్‌కి కొన్ని రోజులు ఒక 10 డేస్ ఆర్ 15 డేస్ అట్లా పక్కన పెట్టేసి అన్ని వర్క్స్ ఇంకా హ్యాపీగా మైండ్‌ని రిఫ్రెష్ చేసుకోవడానికి ఇట్లాంటి వెకేషన్స్ అనేవి పక్కా ఉండాలన్నమాట. సో, హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా. ఆ తర్వాత మన మైండ్ కూడా చాలా రిఫ్రెష్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇంకా అదే స్పీడ్‌తో మన వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు వచ్చిన తర్వాత. సో,